జూబ్లీహిల్స్ ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే గోపీనాథ్ గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. కేసీఆర్ గారికి ఇది కంచుకోట లాంటి జూబ్లీహిల్స్. అందులో ఇప్పుడు కూడా మేము అందరం కూడా జూబ్లీహిల్స్లో మరి మా యొక్క నాయకుడు కేటీఆర్, హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం మరి బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి అసలు మేము చేసిన సంక్షేమ పథకాలు ఏంది, ఇదివరకు మేము ఎట్లా ఏ విధంగా చేసినాం, ఎంత డెవలప్మెంట్ చేసినాం, ఏరియా అంతా కూడా ఎంత డెవలప్మెంట్ చేసినాం, దాని ప్రకారమే మేము ఇంటింటికి కూడా పోయి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ప్రభుత్వం రావాలని కోరిక. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. అర్బన్ మొత్తం కూడా ఏ రకమైన ఎవరికి ఏ కులం వాళ్ళకైనా అన్ని రకాలుగా నష్టం చేసింది అర్బన్లో. ఇవాళ హైదరాబాద్లో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇది లేదు. హైడ్రా అని పెట్టి మొత్తం అందరినీ ఏమైనా భయపెట్టి కూలగొడతామని అంటాం. అది ఇర్రెగ్యులారిటీగా ఇది చేయటం, అది చేయటం. మరి ఆఖరి స్ట్రీట్ లైట్లు వేసే దశ కూడా లేకుండా పరిస్థితి క్రియేట్ చేసింది. కాబట్టి ప్రజలందరూ ఆ పాలన చాలా బాగుంది. ఇవన్నీ వీడు మాటలతో దొల్లిస్తున్నాడు, అందరూ తగు పెడుతున్నాడు. బీసీలకి, ఓసీలకి తగు, అన్ని రకాల తగులు పెట్టి ఈ యొక్క దీన్ని ఇచ్చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా మేము ఇళ్ళల్లో ఇంటికి పోయే సందర్భంలో చెప్తున్నారు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వేయాలి, సమర్థించాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళని అడిగి సరే ఎలా ఉందంటే గడప గడప ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా. ఎందుకంటే వాళ్ళే కాఫీ ఇచ్చి టీ ఇచ్చి అని మేము ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. మేము బీఆర్ఎస్కే ఇదివరకే అట్నే ఉన్నాం, ఇప్పుడు కూడా మీ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. మా కార్పొరేటర్ చాలా యాక్టివ్ ఇక్కడ. ఎందుకంటే ఆమె బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎందుకంటే కొట్లాడి అయినా కూడా ఇవాళ ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఆమె కొట్లాడి ఇవాళ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి అన్ని రోడ్లు కానీ, ఇది కానీ, పార్క్స్ కానీ అన్నీ కూడా బాగా చేసింది. కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఆమె బాగా రోజు నిత్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి బాగా ఇది చేయాలని చెప్పి గోపీనాథ్ గారు భార్యని సమర్థించారు. అందులో ఆయన ఇక్కడ బాగా సేవ చేసినాడు. 3 టర్ములు అందరూ ప్రజలతో మమేకమై ఉన్నాడు. కాబట్టి మరి అందరం కూడా మేము గోపి గారికి భార్యకే ఓటేస్తామని చెప్పి కారు గుర్తుకు ఓటేస్తాం. కేసీఆర్ గారికే మళ్ళా ఈ హైదరాబాద్ కేసీఆర్ గారి బ్రాండ్ ఇమేజ్ ఉండాలి, కేటీఆర్ గారి బ్రాండ్ ఇమేజ్ ఉండాలి, హరీష్ రావు గారి బ్రాండ్ అనే ప్రజల యొక్క వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తున్నారు ఇక్కడ పోయి. సార్ ఒకటి అంటే సిట్టింగ్ బీఆర్ఎస్ అయినప్పటికీ అధికారం కాంగ్రెస్ది కాబట్టి ఎక్కడైనా కూడా బై ఎలక్షన్ వస్తే అధికార పార్టీ వైపు కాస్తంత మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అటువంటి విధంగా లేదు అనడానికి ఏమన్నా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఏరియాలో కూడా అందరూ ప్రతి ఇంట్లో కూడా మీరు ఏ ఇంటికైనా పో, నేను మొత్తం ఆ ఏరియాలో కూడా రహమత్ నగర్, అభిషేక్పేట అన్నింటిలో కూడా చూసినాము. ప్రతి ఇంట్లో గోపీనాథ్ గారి యొక్క ఫోటో, గోపీనాథ్ యొక్క సింబల్గా ఏదో ఒక ఆయన గిఫ్ట్, అంటే ఆయన జ్ఞాపకార్థంగా గిఫ్ట్ ఉండేటట్టుగా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన మనసుల్లో గోపియే కనపడుతున్నాడు అందరికీ. ఆ ఓటర్స్ కూడా ముస్లిమ్స్ కానీ ఇక్కడ కానీ గోపియే కనపడుతున్నారు. కాబట్టి ఆయన చాలా సౌమ్యంగా అందరికి డెవలప్మెంట్ చేసింది. కాబట్టి ఆ సొంత వాడిని ఉంచుకోవాలనే ఇదిలో ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీలో చేయగలిగాడు. కాబట్టి కేసీఆర్ గారు ఉంటే ఇక్కడ సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా ఇదైందని అందరికీ మనసుల్లో తెలిసిపోయింది. కాబట్టి అందులో బ్రహ్మాండంగా అందరూ కూడా మళ్ళా ఎందుకు ఈ దరిద్రం మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చుకుందామని ఆలోచనతో ఉన్నారు. ఇది టర్నింగ్ పాయింట్. తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో, ఎందుకంటే పోయినసారి 16,000తో కలిసిన ఈసారి 40-50,000 మెజార్టీ తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే గోపీనాథ్ గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. కేసీఆర్ గారికి ఇది కంచుకోట లాంటి జూబ్లీహిల్స్. అందులో ఇప్పుడు కూడా మేము అందరం కూడా జూబ్లీహిల్స్లో మరి మా యొక్క నాయకుడు కేటీఆర్, హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం మరి బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి అసలు మేము చేసిన సంక్షేమ పథకాలు ఏంది, ఇదివరకు మేము ఎట్లా ఏ విధంగా చేసినాం, ఎంత డెవలప్మెంట్ చేసినాం, ఏరియా అంతా కూడా ఎంత డెవలప్మెంట్ చేసినాం, దాని ప్రకారమే మేము ఇంటింటికి కూడా పోయి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి ప్రభుత్వం రావాలని కోరిక. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. అర్బన్ మొత్తం కూడా ఏ రకమైన ఎవరికి ఏ కులం వాళ్ళకైనా అన్ని రకాలుగా నష్టం చేసింది అర్బన్లో. ఇవాళ హైదరాబాద్లో ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇది లేదు. హైడ్రా అని పెట్టి మొత్తం అందరినీ ఏమైనా భయపెట్టి కూలగొడతామని అంటాం. అది ఇర్రెగ్యులారిటీగా ఇది చేయటం, అది చేయటం. మరి ఆఖరి స్ట్రీట్ లైట్లు వేసే దశ కూడా లేకుండా పరిస్థితి క్రియేట్ చేసింది. కాబట్టి ప్రజలందరూ ఆ పాలన చాలా బాగుంది. ఇవన్నీ వీడు మాటలతో దొల్లిస్తున్నాడు, అందరికి తగు పెడుతున్నాడు. బీసీలకి, ఓసీలకి తగు, అన్ని రకాల తగులు పెట్టి ఈ యొక్క దీన్ని ఇచ్చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా
మేము ఇళ్ళల్లో ఇంటికి పోయే సందర్భంలో చెప్తున్నారు కాబట్టి తొలుత మా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వేయాలి, సమర్థించాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళని అడిగి సరే, ఎలా ఉంది అంటే గడప గడప ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజా స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా, ఎందుకంటే వాళ్ళే కాఫీ ఇచ్చి టీ ఇచ్చి అని మేము ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. మేము బీఆర్ఎస్కే ఇదివరకే అట్నే ఉన్నాం, ఇప్పుడు కూడా మీ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. మా కార్పొరేటర్ చాలా యాక్టివ్ ఇక్కడ, ఎందుకంటే ఆమె బాగా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎందుకంటే కొట్లాడి అయినా కూడా ఇవాళ ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఆమె కొట్లాడి ఇవాళ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చి అన్ని రోడ్లు కానీ ఇది కానీ పార్క్స్ కానీ అన్నీ కూడా బాగా చేసింది. కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఆమె బాగా రోజు నిత్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి బాగా ఇది చేయాలని చెప్పి గోపీనాథ్ గారి భార్యని సమర్థించారు. అందులో ఆయన ఇక్కడ బాగా సేవ చేసినాడు. 3 టర్ములు అందరూ ప్రజలతో మమేకమై ఉన్నాడు కాబట్టి మరి అందరం కూడా మేము గోపి గారికి భార్యకే ఓటేస్తామని చెప్పి కారు గుర్తుకు ఓటేస్తాము. కేసీఆర్ గారికే మళ్ళా ఈ హైదరాబాద్ కేసీఆర్ గారి బ్రాండ్ ఇమేజ్ ఉండాలి, కేటీఆర్ గారి బ్రాండ్ ఇమేజ్ ఉండాలి, హరీష్ రావు గారి బ్రాండ్ అనే ప్రజల యొక్క వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్తున్నారు ఇక్కడ పోయి. సార్, ఒకటి అంటే సిట్టింగ్ బీఆర్ఎస్ అయినప్పటికీ అధికారం కాంగ్రెస్ది కాబట్టి ఎక్కడైనా కూడా బై ఎలక్షన్ వస్తే అధికార పార్టీ వైపు కాస్తంత మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అటువంటి విధంగా లేదు అనడానికి ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు, ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఏరియాలో కూడా అందరూ ప్రతి ఇంట్లో కూడా మీరు ఏ ఇంటికైనా నేను మొత్తం ఆ ఏరియాలో కూడా రహమత్ నగర్, అభిషేక్పేట అన్నింటిలో కూడా చూసినాము. ప్రతి ఇంట్లో గోపీనాథ్ గారి యొక్క ఫోటో, గోపీనాథ్ యొక్క సింబల్గా ఏదో ఒక ఆయన గిఫ్ట్, అంటే ఆయన జ్ఞాపకార్థంగా గిఫ్ట్ ఉండేటట్టుగా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన మనసుల్లో గోపియే కనపడుతున్నాడు అందరికీ. ఆ ఓటర్స్ కూడా ముస్లిమ్స్ కానీ ఇక్కడ కానీ గోపియే కనపడుతున్నారు. కాబట్టి ఆయన చాలా సౌమ్యంగా అందరికి డెవలప్మెంట్ చేసింది కాబట్టి అసొంటి వాడిని ఉంచుకోవాలనే ఇదిలో ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీలో చేయగలిగాడు కాబట్టి కేసీఆర్ గారు ఉంటే ఈ యొక్క సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా ఇదైంది అనేది అందరికీ మనసుల్లో తెలిసిపోయింది. కాబట్టి అందులో బ్రహ్మాండంగా అందరూ కూడా మళ్ళా ఎందుకు ఈ దరిద్రం మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చుకుందామనే ఆలోచనతో ఉన్నారు. ఇది టర్నింగ్ పాయింట్ తప్పనిసరిగా. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో, ఎందుకంటే పోయినసారి 16,000తో కలిసిన ఈసారి 40-50,000 మెజార్టీ తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.